తల్లి భవాని గురుదేవుల దర్శనార్థమై స్వర్ణమంజరి పంపించి దారి కావాలి. ఎవరు ఏమిటికి నీ రాక? స్వర్ణమంజరి పంపగా వచ్చాను. ఆమెను ఓ వలచి వరించితివో ఆ కాంతం ఆ చెంతకు పొమ్మనేను అనుజ్ఞపడితే రమ్మనేను. తమరు సర్వజ్ఞ సర్వజ్ఞలము కావుననే నీ కాంక్ష సఫలముందున మా సంకోచం. ఫలితం ఉంటుందని ఆశపడి వచ్చాను. ఆ అందాల రాశి పొందుకై ఆశించనిదెవరు, అంగలార్చనిదెవరు? అర్హత గల అర్జుకుడే కానరాడుగా. ఏమిటా అర్హత? నా శౌర్య ప్రతాపాలని సంశయిస్తున్నారు. శౌర్య ప్రతాపములకేమి ప్రపంచ విజేతలెందరూ లేరు. మరణ దేవతను మార్కొనగలిగిరా వారందరూ? మానవుడు మరణాన్ని జయించే మధుర క్షణం త్వరలోనే రాబోతున్నది. అది నీకు సాధ్యమా? అనుమానం దీని. ఓ మృత్యువు కోరను సాధించి తెచ్చితివా? ఆ మత్స్య కంటిని నీకే ఇచ్చాను. మృత్యువు కోర సాధిస్తాను. అలాగే విజయుడవై వేగమేరము. నా మంత్రశక్తి నిన్ను అగ్నిలోక పర్యంతమే చేర్చగలదు. ఆ పైన నీ స్వయం ప్రతాప శక్తులతోనే కార్యం సాధించవలే. సిద్ధముగానున్నాను. మార్గాయాసంతో చాలా అలసిపోయారు. ఈ పేద విప్రుడు ఇవ్వగలిగిన ఆతిథ్యం ఇంతే నాయన, స్వీకరించు. ఇంతకంటే ఏం కావాలి స్వామి? అమృత తుల్యమైన ఈ ఆతిథ్యమే నాకు మహాభాగ్యం. నాన్న రాజుగారు నాకు వాళ్ళు పెద్ద బొమ్మ ఇస్తారు కదా, రాజుపట్టి నన్ను పల్లకిలో తీసుకెళ్తారు కదా. అవును బాబు. అమ్మా, మీరేదో చెప్పలేని బాధలో ఉన్నట్టున్నారు. ఆ పసివాడన్న మాటలకు మీరు దుఃఖపడ్డం జరిగి నేను నమ్మలేదు. స్వామి, మీరేనే చెప్పండి. అదృష్టహీనులం బాబు, ఇంతకంటే చెప్పవలసినదేమి? ఆది దంపతుల వలె ఉన్న మీరు అదృష్టహీనుల. గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నా అతిథి సత్కారానికి ఏ లోటు చేయని మీ జీవితాలు కలిగిన కష్టం ఏమిటి? అది చెప్పే వరకు నేను ఈ ఆహారాన్ని ముట్టను. క్షమించు బాబు, అన్నం ముందు కూర్చోబెట్టి నిన్ను బాట పెట్టాల్సిన బ్రతుకైంది మాది. ఈ పాంచాల రాజు యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞాన్ని నిర్వహించే యాజకుణ్ణి నేను. యజ్ఞానికి బలి పశువైన తేనువు ఎటు పోయిందో కనిపించడం లేదు. నా అజాగ్రత్తే దానికి కారణమని ఋత్విజులు నా మీద ఈర్ష్యతో రాజుకు ఏమేమో చెప్పారు. ఆ రాజు ఆగ్రహంతో నాకు విధించిన శిక్ష బాబు ఇది. ఆ ఆవుకు మారుగా ఒక్కగానొక్క బిడ్డను బలి పశువుగా పంపుకుంటున్న కఠినాశ్రం బాబు. పిల్లవాడిని బలి పశువుగా పంపుతున్నారా? రాజుగారు రమ్మన్నారు, త్వరగా రండి. అమ్మా నాకు పల్లకి వద్దమ్మా, నేను నీతోనే ఉంటానమ్మా. బాబు, ఏడవ బాబు, నీ ప్రాణానికి ఏం పోయింది? నేనున్నానుగా. అమ్మా, మీరు నిశ్చింతగా ఉండండి. పదండి. పిల్లవాడిని ఇవ్వండి. వీళ్ళే పిల్లవాడిని బలిపశువుగా పంపడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఈ మాట రాజుగారితోనే చెప్పండి. కదలండి పిల్లవాడు. నన్ను వాళ్ళు చంపుతారండి అక్కడికి వెళ్తే. బాబు, నీకేం పోయింది? నిన్నెవరు చంపరు, నేనున్నానుగా. పదండి. ఎవరు నువ్వు? కళింగ రాకుమారుడు.
నన్ను జయంతుడంటారు. దయచేయండి. మీ మర్యాదలకు మా కృతజ్ఞత. ముందు ఈ పసివాడిని బలి చేసే ఘాతుక చర్య ఆపు చేయండి. ఇందులో మీరు తలదొరచడం ఎందుకు జయంత భూపాల? హృదయం ఉన్న ప్రతి మనిషికి సంబంధించిన విషయమే. అంటే లోక కళ్యాణం కోరి యాగం చేస్తున్న మాకే హృదయం లేదనా మీ భావం? ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డని బలి చేయడం లోక కళ్యాణంగానే భావిస్తున్నారా? బాలుణ్ణి బలి చేయడం మాకు మాత్రం వేడుక. పూర్వం కోసలరాజు యాగపశువు పోతే రుజీక మహర్షి తన కుమారుడైన సునస్సేపుణ్ణి యాగపశువుగా అర్పించాడు. యజ్ఞయాగాలు నేనెప్పుడు తలపెట్టినా ఏవో విఘ్నాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ యాజకుడి అశ్రద్ధ వల్ల యాగపశువు పోయింది. ఏది ఏమైనా సరే ఈసారి యాగం జరిగి తీరాలి. జరిగి తీరాలా? తల్లిదండ్రుల పుత్రశోకాన్ని ఒడిగట్టుకుని యాగఫలాన్ని అనుభవించదలిచారా? విఘ్నాలకు విరుగుడు కనిపెట్టడమే వివేకవంతుల లక్షణం. ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి పక్కదారులు తొక్కకండి. మాకన్నా వీరుడివి వివేకశీలివా? అవునో కాదో అవకాశం ఇవ్వండి, నిరూపిస్తాను. సాటి క్షత్రియ వీరులనే సవాలు చేస్తున్నారు. వీరధర్మంగా అవకాశం ఇస్తున్నారు. మాట నిలబెట్టుకోలేకపోయారు. ఈ పసివాడితో పాటు నేను బలి పశువునవుతాను. చాలా అసలు మనకెందుకు ఈ గోల ప్రభు? అలా అనకండి. అడిగిన అవకాశం ఇవ్వకపోతే తప్పు మనదే అవుతుంది నాన్న. సరే, 3 దినాలు మాత్రమే గడువిస్తున్నాను. ఈలోగా యాగపశువును తీసుకురావు. వారుని బలి ఇవ్వక తప్పదు. అవసరం లేదు. అంతవరకు రానివ్వరు. వస్తా. మానవులు మానవకానికి రావడం, మానవుల కంటే మహాత్ములుగా పూజింపబడే మీకు ఈ మాత్రం మర్యాద తెలియదా? ఏమిటా మర్యాద? వచ్చిన వారిని గౌరవించడం. ఎంత దురహంకారం! ఏమన్నా? నీవు సామాన్య మానవుడవు కావు. నన్ను క్షమించు. నేను కేవలం ద్వారపాలకుణ్ణి. నా విధిని నేను నిర్వహిస్తున్నా. సరే, నువ్వు వెళ్ళి అగ్నికి మా రాక తెలియచి